జై శ్రీరామ్ అండి అందరికి. ఈరోజు శ్రీమద్ వాల్మీకి రామాయణము 61వ సర్గ చెప్పుకుందాము. శ్రీ గణపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము 61వ సర్గము. ఈ సర్గలో ఏం చెప్తారు అంటే, విశ్వామిత్రుడు పుష్కర తీర్థమున తపమునరించుట, అంబరీషుడు శునశ్శేపుని యజ్ఞ పశువుగా కొని వచ్చుట ఇత్యాది విషయాల్ని ప్రస్తావిస్తారండి. సవివరంగా చూద్దాము. 1వ శ్లోకం. విశ్వామిత్రో మహాత్మాదా ప్రస్థితాన్ ప్రేక్షతాన్ ఋషీన్ అబ్రవీన్నర శార్దూలాం సర్వాంస్తాన్ వనవాసినః. 1వ శ్లోకం తాత్పర్యము. ఓ నరవర రామ, మహాత్ముడైన విశ్వామిత్రుడు తన ఆజ్ఞను అనుసరించి వచ్చిన ఋషులందరూ తమ తమ నివాసములకు బయలుదేరి వెళ్ళగా అచటి వనవాసులందరితో ఇట్లనెను. నిన్నటి సర్గలో చూసాం కదండి, త్రిశంకు మహారాజుకి ఒక కృత్రిమ స్వర్గాన్ని సృష్టించి ఇస్తారు. అక్కడి వరకు చూసాం కదా. ఆ యజ్ఞం కోసం వచ్చినటువంటి ఋషులందరూ తిరిగి వెళ్తున్నారు. అక్కడ నివసించేటువంటి తన శిష్యులు, అక్కడ ఉండేటువంటి వాళ్ళతో ఈ విధంగా పలుకుతున్నారు. 2-3 శ్లోకాలు. మహాన్ విఘ్నః ప్రవృత్తోయం దక్షిణామస్థితో దిశమన్యాం ప్రపత్స్యామః తత్ర తప్స్యామహే తపః పశ్చిమాయాం విశాలాయాం పుష్కరేషు మహాత్మనః సుఖం తపచ్చరిష్యామః వరం తద్ధి తపోవనం. 2-3 శ్లోకాల తాత్పర్యము. ఓ మహాత్ములారా, ఈ దక్షిణ దిశయందు ప్రారంభించిన తపస్సునకు తీవ్రమైన విఘ్నము ఎదురైనది కనుక మరి ఒక దిశకు చేరి అచట తపస్సును ఆచరింతుము. విశాలమైన పశ్చిమ దిశయందు 3 బ్రహ్మ తీర్థములు కలవు. ఆ పుష్కర తీర్థముల యందు చక్కని తపోవనములు కలవు. అచట నిశ్చింతగా తపస్సులను ఆచరింతుము. ముందు దక్షిణ దిశ వైపుకు వచ్చి తపస్సు చేస్తుంటే త్రిశంకు మహారాజు వచ్చాడు, తర్వాత ప్రార్థించాడు. అదంతా మనం చూసాం కదండి. ఇక్కడ తపస్సుకు తీవ్రమైన విఘ్నం వచ్చింది. ఇక్కడ వద్దు, మనం పశ్చిమ దిశకు వెళ్దాము, అక్కడ 3 బ్రహ్మ తీర్థాలు ఉన్నాయి, అలాగే అక్కడ చక్కని తపోవనాలు ఉన్నాయి, అక్కడ మనకి ఎటువంటి విఘ్నాలు ఎదురవ్వవు, నిశ్చింతగా తపస్సు చేసుకుంటాము, అక్కడికి వెళ్దాం పదండి అన్నట్లుగా అంటున్నారు. 4వ శ్లోకం. ఏవముక్త్వా మహాతేజాః పుష్కరేషు మహామునిః ఉపఉగ్రం దురాదర్శం తేపే మూలఫలాశనః. 4వ శ్లోకం తాత్పర్యము. మహా తేజశాలి అయిన విశ్వామిత్రుడు ఇట్లు పలికి పశ్చిమ దిశయందు గల పుష్కర తీరములకు చేరెను. అచట అతడు ఫలమూలాలను ఆహారముగా గొనుచు ఇతరులకు అశక్యమైన తీవ్ర తపస్సును ఆచరించెను. పశ్చిమ దిశకు వెళ్దాం అనుకున్నారు కదండి, అక్కడికి వెళ్ళి ఫలమూలాలనే స్వీకరిస్తూ తీవ్రమైన తపస్సుని చేస్తున్నాడు. 5వ శ్లోకం. ఏతస్మిన్నేవ కాలే తు అయోధ్యాధిపతి నృపః అంబరీష ఇతి ఖ్యాతో యష్టుం సముపచక్రమే. 5వ శ్లోకం తాత్పర్యము. ఇదే సమయమున అయోధ్యాధిపతిగా విఖ్యాతుడైన అంబరీష మహారాజు ఒక యజ్ఞమును ప్రారంభించెను. మళ్ళీ ఇదే సమయంలో అయోధ్యాధిపతి అయినటువంటి అంబరీష మహారాజు ఒక యజ్ఞాన్ని ప్రారంభించాడు. 6వ శ్లోకం. తస్య వయ్యజమానస్య పశుమింద్రో జహారః ప్రణష్టేతు పశౌ విప్రో రాజానం ఇదమబ్రవీత్. 6వ శ్లోకం తాత్పర్యము. ఇంతలో ఆ అంబరీషుని యజ్ఞ పశువును ఇంద్రుడు అపహరించుకొని పోయెను. యజ్ఞ పశువు అపహరింపబడగా పురోహితుడు రాజుతో ఇట్లు పలికెను. యజ్ఞం చేసేప్పుడు ఒక యజ్ఞాశ్వాన్ని విడిచిపెడతారండి. అది ఎంత దూరం వెళ్తే అంత దూరం వరకు వీళ్ళ ప్రాంతం అన్నట్లుగా ఇలా కొన్ని ఉంటుంటాయి అన్నమాట. ఆ యజ్ఞ పశువుని ఇంద్రుడు అపహరించుకొని వెళ్ళిపోయాడు. అప్పుడు పురోహితుడు రాజుతో ఈ విధంగా పలుకుతున్నాడు. 7-8 శ్లోకాలు. పశురద్య హృతో రాజన్ ప్రణష్టస్తవ దుర్నయాత్ అరక్షితారాం రాజానం జ్ఞంతి దోషా నరేశ్వరాం ప్రాయచ్చిత్తం మహాద్యేతత్ నరం వా పురుషర్షభా ఆనయస్వ పశుం శీఘ్రం యావత్ కర్మ ప్రవర్తతే. 7-8 శ్లోకాల తాత్పర్యము.
ఓ మహారాజా, మీ ఏమరపాటు వలన యజ్ఞ పశువును ఎవరో దొంగిలించిరి, అది కనబడుట లేదు. యజ్ఞ పశువును రక్షింపలేకపోవుట వంటివి మహాదోషములు, అవి యజమానిని హతమార్చును. ఓ నరేంద్ర, ఈ యజ్ఞమును కొనసాగింపవలనన్న హరింపబడిన యజ్ఞ పశువును వెంటనే తెప్పింపుము, లేదా గోవులను ప్రతిఫలముగానిచ్చి దానికి ప్రతినిధిగా ఒక నరుని ఏర్పాటు చేయుము, అందులకు ఇదియే ప్రాయశ్చిత్తము. ఆ పురోహితుడు ఏమని చెప్తున్నారంటే, యజ్ఞ పశువుని ఎవరో దొంగిలించారు, అది కనిపించట్లేదు, దాన్ని రక్షించకపోవడం అనేది మహాదోషము, ఆ దోషము యజమానినే హతమార్చగలదు. కాబట్టి యజ్ఞాన్ని కొనసాగించాలంటే యజ్ఞ పశువును వెంటనే తెప్పించాలి, లేదంటే దానికి ప్రతిఫలంగా గోవులను దానమిచ్చి ఒక నరుణ్ణి తీసుకొని రావాలి. ఇది ప్రాయశ్చిత్తం అని చెప్తున్నారు. అంటే ముందు ఇంకా ఏం చేయాలి అన్నట్లుగా. 9వ శ్లోకం. ఉపాధ్యాయ వచ శ్రుత్వా స రాజా పురుషర్షభః అన్వియేష మహాబుద్ధిః పశుం గోభిః సహస్రశః. 9వ శ్లోకం తాత్పర్యము. ప్రజ్ఞాశాలియో మహాపురుషుడును అయిన అంబరీషుడు పురోహితుని వచనములను విని వేల కొలది గోవులను ప్రతిఫలముగా ఇచ్చి ఒక మానవుని యజ్ఞ పశువుగా పొందుటకు వెతకనారంభించెను. పురోహితులు గారు చెప్పినట్లు చేసే పనిలో ఉన్నారన్నమాట. 10వ శ్లోకము. దేశాన్ జనపదాం తాన్ నగరాని వనాని చ ఆశ్రమాని చ పుణ్యాని మార్గమానో మహీపతిః. 10వ శ్లోకం తాత్పర్యము. క్రమముగా ఆ మహారాజు వివిధములగు దేశములు, గ్రామములు, నగరములు, వనములు, పవిత్రములగు ఆశ్రమములు మొదలగు వాటి యందు యజ్ఞ పశు ప్రతినిధికై అన్వేషింపసాగెను. వివిధ రకాలైనటువంటి దేశాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, వనాల్లో, పవిత్రమైన ఆశ్రమాల్లో యజ్ఞ పశువు ప్రతినిధి కోసం ఆ నరుడి కోసం వెతుకుతున్నాడనమాట. 11వ శ్లోకము. సపుత్ర సహితం తాత సభార్యం రఘునందన భృగుతుంగే సమాసీనం రుచీకం సందదర్శః. 11వ శ్లోకం తాత్పర్యము. నాయన రామ, ఆ రాజు తిన్నగా భృగుతుంగ పర్వతమునకు చేరెను. అచట భార్యాపుత్రులతో సుఖాసీనుడై ఉన్న రుచీక మహర్షిని దర్శించెను. ఆ రాజు వెతుకుతూ భృగుతుంగ పర్వతమునకు చేరి అక్కడ భార్యాపుత్రులతో ఉన్నటువంటి రుచీక మహర్షిని చూశాడు. 12 నుంచి 14 శ్లోకాలు. తమువాచ మహాతేజాః ప్రణమ్యాభిప్రసాద్య చ బ్రహ్మర్షిం తపసా దీప్తం రాజర్షిరమిత ప్రభః పృష్ట్వా సర్వత్ర కుశలం రుచీకం తమిదం వచః గవాం శతసహస్రేణ విక్రీణీషే సుతం యది పశోరర్ధే మహాభాగా కృతకృత్యోస్మి భార్గవా సర్వే పరిశ్రుతా దేశాం యాజ్ఞేయం న లభే పశుం దాతుమర్హసి మూల్యేన సుతమేకమితో మమ. 12 నుంచి 14 శ్లోకాల తాత్పర్యము. మిక్కిలి తేజస్వియు ప్రతిభాశాలియు అయిన ఆ మహారాజు తపత్తేజస్సుతో ప్రకాశించుచున్న రుచీకునకు నమస్కరించి ఆయనను ప్రసన్నునిగా చేసుకొనెను. కుశల ప్రశ్నలన్నీయును ముగిసిన పిమ్మట రాజు ఆ బ్రహ్మర్షితో ఇట్లనెను. భృగు వంశజుడవైన ఓ మహానుభావ, నీకు 1,00,000 గోవులను సమర్పించెదను. వాటికి మారుగా యజ్ఞ పశువుగా నీ కుమారుని నాకు విక్రయించినచో నేను కృతార్థుడనగుదును. నేను దేశములనన్నింటినీ గాలించి తిని, కాని యజ్ఞ పశువు లభింపలేదు. తగిన మూల్యమును తీసుకొని నీ కుమారులలో ఒకరిని నాకిమ్ము. ఆ మహారాజు కుశల ప్రశ్నలు వేసి నమస్కారం చేసి తర్వాత ఆ బ్రహ్మర్షితో జరిగిన వృత్తాంతమంతా చెప్పి యజ్ఞం చేయాలి అని చెప్పేసి తగిన మూల్యాన్ని తీసుకొని నీ కుమారులలో ఒకరిని నాకివ్వు, నీకు 1,00,000 గోవులను ఇస్తాను అని పలికాడు. 15వ శ్లోకం. ఏవ ముక్తో మహాతేజాం రుచికస్వబ్రవీద్వచః నాహం జ్యేష్ఠం నరశ్రేష్ఠాం విక్రీణీయాం కదంచనా. 15వ శ్లోకం తాత్పర్యము. అంబరీషుని ప్రార్థనను విని మహా తేజస్వియగు రుచీకుడు, ఓ నరేంద్ర, నా పెద్ద కుమారుని మాత్రం
ఎట్టి పరిస్థితులలోనూ నేను అమ్మజాలను అని ప్రత్యుత్తరం ఇచ్చెను. అప్పుడు అంబరీషుని ప్రార్థనను విని మహా తేజస్వియగు రుచికుడు నా పెద్ద కుమారుని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను నీకు ఇవ్వను అని జవాబు చెప్పాడు. 16వ శ్లోకం. రుచికస్య వచ శ్రుత్వా తేషాం మాతా మహాత్మనాం ఉవాచ నరశార్దూలం అంబరీషం తపస్విని. 16వ శ్లోకం తాత్పర్యము. ఆ ఋషి కుమారులకు జననియు మహాతపస్వినియు అయిన రుచికుని పత్ని ఆ ముని పలికిన మాటలను విని మహారాజైన అంబరీషునితో ఇట్లనెను. ఇప్పుడు ఋషిపత్ని మాట్లాడుతుంది. 17-18 శ్లోకాలు. అవిక్రేయం సుతం జ్యేష్టం భగవానాహ భార్గవః మమాపి దయితం విద్ధి కనిష్టం శునకం నృపాం తస్మాత్ కనీయసం పుత్రం న దాస్యే తవ పార్థివ. 17-18 శ్లోకాల తాత్పర్యము. ఓ రాజా, పూజ్యుడైన భార్గవుడు నా భర్త పెద్ద కుమారుని అమ్మజాలను అని పలికెను. నాకైతే చిన్న కుమారుడైన శునకుడు 6వ ప్రాణము కనుక నా బుజ్జి కుమారుని మాత్రం నీకు ఇవ్వను. తండ్రి గారేమో నాకు పెద్ద కుమారుడంటే ఇష్టము, అతన్ని ఎట్టి పరిస్థితుల్లో నీకు అమ్మను అని చెప్పాడు. తల్లి గారేమో నాకు చిన్న కుమారుడంటే 6వ ప్రాణము, నీకు ఇవ్వను అని పలుకుతుంది. 19వ శ్లోకం. ప్రాయేణ హి నరశ్రేష్ఠ జ్యేష్ఠాః పితృషు వల్లభాః మాతॄణాం తు కనీయాంసః తస్మాద్ రక్షే కనీయసం. 19వ శ్లోకం తాత్పర్యము. రాజా, సాధారణముగా లోకములో తండ్రులకు పెద్ద కుమారులపై ప్రీతి మెండు, తల్లులకు చిన్న కుమారులపై మక్కువ ఎక్కువ కనుక నేను నా కనిష్ట పుత్రుని ఇయ్యలేను. ఈ శ్లోకంలో లోకరీతి ఎలా ఉంటుందో చెప్పారండి. తండ్రికి పెద్ద కుమారుడి పైన, తల్లికి చిన్న కుమారుడి పైన సాధారణంగా మక్కువ ఉంటుంది, నేను ఇవ్వలేము అన్నట్లుగా పలికారు. 20వ శ్లోకం. ఉక్త వాక్యే మునౌ తస్మిన్ ముని పత్న్యాం తదైవ చ శునశ్శేఫః స్వయం రామ మధ్యమో వాక్యమబ్రవీత్. 20వ శ్లోకం తాత్పర్యము. ఓ రామ, ఆ మునియు ఆయన పత్నియు ఇట్లు పలికిన పిమ్మట ఆ ఋషి కుమారులలో మధ్యవాడైన శునశ్శేపుడు స్వయముగా ఇట్లు పలికెను. ముగ్గురు పిల్లలన్నమాట. ఇప్పుడు మధ్య కుమారుడు ఈ విధంగా పలుకుతున్నాడు. 21వ శ్లోకం. పితా జ్యేష్టం అవిక్రేయం మాతా చాహ కనీయసం విక్రీతం మధ్యమం మన్యే రాజన్ పుత్రం నయస్వ మాం. 21వ శ్లోకం తాత్పర్యము. ఓ మహారాజా, మా తండ్రి గారేమో పెద్ద కుమారుని అమ్మరు, మా జనని ఏమో చిన్నవాణిని విక్రయింపదు. పరిశేష న్యాయమును అనుసరించి వారు మధ్యముడనైన నన్ను అమ్మివేసినట్లు తలంతును కనుక నన్ను గొనిపొమ్ము. ఇప్పుడు చెప్తున్నాడనమాట. మరి మధ్య కుమారుడి గురించి తల్లిదండ్రులు ఇద్దరూ పలకలేదు కదా, అంటే నన్ను అమ్మివేసినట్లే అని భావించి నన్ను తీసుకొని వెళ్ళండి అని మధ్యలో కుమారుడు చెప్తున్నాడు. 22వ శ్లోకం. గవాం శత సహస్రేణ శునశ్శేఫం నరేశ్వరః గృహీత్వా పరమ ప్రీతో జగామ రఘునందన. 22వ శ్లోకం తాత్పర్యము. ఓ రఘునందన, మహారాజు రుచికునకు 1,00,000 గోవులను సమర్పించి పరమ సంతోషముతో శునశ్శేపుని స్వీకరించి గృహోన్ముఖుడయ్యెను. ఆ రుచికునకు 1,00,000 గోవులు సమర్పించి ఆ శునశ్శేపుని స్వీకరించి తిరిగి వెళ్తున్నాడు. 23వ శ్లోకం. అంబరీషస్తు రాజర్షి రథమారోప్య సత్వరః శునశ్శేఫం మహాతేజ జగామాశు మహాయశాః. 23వ శ్లోకం తాత్పర్యము. మహా తేజస్వియు సుప్రసిద్ధుడును రాజర్షియు అయిన అంబరీషుడు రథముపై శునశ్శేపుని కూర్చొండబెట్టుకుని శీఘ్రముగా తన నగరమునకు బయలుదేరెను. వారిరువురు వాళ్ళ నగరానికి బయలుదేరుతున్నారు. ఇదండి 61వ శాఖ. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే బాలకాండే ఏకషష్టితమ సర్గః. రేపు 62వ సర్గలో కలుద్దాము. జై జవాన్, జై కిసాన్, జై శ్రీరామ్. ధర్మో రక్షతి రక్షితః. కృష్ణార్పణం. స్వస్తి.